దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 21వ రోజు శివస్తుతి. నిన్న మనం ఏం చూసుకున్నాము? శివునికి బ్రహ్మకి మధ్య వివాదం జరిగింది. విష్ణుమూర్తి విరాట్ రూపంతో వచ్చారు. అప్పుడు బ్రహ్మ శివుడు ఇద్దరూ కలిపి విష్ణుమూర్తిని స్తుతిస్తారు కదా, బ్రహ్మ శివ కృత విష్ణు స్తుతి. దాంతో విష్ణుమూర్తి ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో ఇలా పలుకుతారు కదా, మనందరము సమానమే, ఎవ్వరం ఎక్కువ ఎవ్వరం తక్కువ కాదు అని చెప్తూ బ్రహ్మగారితో చెప్తున్నారు, మనిద్దరం ఒక్కటే, నీవు నా వలె సమస్త దేవతలకు పూజనీయుడవు, నా నాభికమలం నుంచి ఉద్భవించిన వాడవు, నీవు సర్వ ప్రాణులను సృష్టించే వాడవు, మన ఇద్దరికీ మధ్య భేదం లేదు అని చెప్పి నిన్నటి అధ్యాయంలో చెప్తూ అదేవిధంగా 3 రకాలైన గుణాలు, త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాల గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే నిన్నటి వీడియోను కూడా తప్పకుండా వీక్షించండి. ఇంకా ఈ 21వ అధ్యాయంలో శివునికి విష్ణువుకి మధ్య జరిగిన సంభాషణ, మన ఇద్దరము ఒకటే, ఇద్దరము సమానమే, ఇలాంటి మాటలతో ఈ అధ్యాయాన్ని చూద్దాం. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్తుతి. గృత్ను మద మహర్షి జన్హుమునితో మరలా ఇట్లు చెప్తున్నారు. విష్ణువు శివుణ్ణి చూసి ఇట్లనెను, శంకరా, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికీ భేదం లేదు, నా వలనే నీవు కూడా సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్తుతి అంటే విష్ణుమూర్తి శివుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆయనని పొగుడుతూ ఉన్నారు. ఇది కూడా ఒక 20 లైన్లు ఉందండి. శంభో భవానర్కహిమాంశు నన్హి వేత్ర త్రయస్తేఖిలలోకకర్త తథా సమస్తామర పూజితాంగ్రిహి సంసేవ్యమాన స్ఫురయోగి బంధైహి. ఇలాగా చాలా పెద్ద స్తోత్రం ఉందండి. శంకర, నీకు నాకు భేదం లేదు, వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహంకై తపం ఆచరించెను, నిన్ను దర్శించెను, నీవు అతన్ని అనుగ్రహించితివి. నారదుడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరలా స్మరింపుము అని పలికి నారద కృత శివస్తుతి అన్నది. ఇక్కడ మళ్ళీ నారదుడు శివుణ్ణి ఎలా స్తుతించారు అన్న విషయాన్ని కూడా ఒక 15-20 లైన్లలో శ్లోకం ఉంది. రూపంతనాశేష కథాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అనాది మధ్యాంతమనంతమాద్యం నమామి దేవంత మనఃపరస్తాత్ అంటూ మొదలుపెట్టి నారదుడు శివుని అనేక రూపాలను, లక్షణాలను స్తుతించారు. విష్ణుమూర్తి అంటున్నారు, శంకరా, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. అలాగే మునులు అందరి స్తోత్రములను చదువుచు నిన్ను సేవించిరి కదా, కావున నీకును నాకును బ్రహ్మకు భేదం లేదు, మనకి భేదమున్నదని భావించే మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు పల్కి అంతర్ధానం పొందెను. జన్హుముని ఇలా చెప్తున్నారు, విష్ణువు ఏ విధంగా రజస్తమో గుణముల భేదముల వలన వివాదపడిన బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకమునకి వినయమును ఈ విధంగా తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదం లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకే ఈ సంఘటన జరిగినది. మాఘమాస వ్రతం ఆచరించు వారు ఈ విషయమును తప్పక గ్రహించవలెను. అజ్ఞానంచే ఆలోచించి దోషమునకు ఒడికట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలెను సుమా.
వృధా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలపడానికే ఈ సంఘటన జరిగింది. లేకపోతే సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములైన త్రిమూర్తులకు కలహం ఏంటి? ఎక్కువ తక్కువ ఏంటి? మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమున ఆచరించిన జ్ఞాని అయి సుఖించును. ఇప్పుడు అర్థమైందా అండి బ్రహ్మకి శివునికి మధ్య కలహాన్ని ఎందుకు మనకి వివరించారన్నది? అది మనలోని అజ్ఞానాన్ని, ఎవరైనా సరే ఇలా ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరు వేరు, వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే భావన ఉంటే వాళ్ళ భావన అంతా తుడిచిపోవాలి ఇంతటితో. ఇలాంటి సంఘటనలన్నీ మనకి చెప్పడం ద్వారా ముగ్గురి మధ్య అభేదం లేదు అన్నది మనకి సుస్పష్టంగా అర్థమవ్వాలి. అహంకారం దుఃఖమును కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వానిని ఆక్షేపింతురు. సర్వ సమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయనను మించింది లేదు కదా. జ్ఞానం కలుగవలననే ఉద్దేశంతో భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహం ఉండకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరించవలెను. యథాశక్తి దానమాచరించి సాటి వారియందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషం పొందాలి అని గృత్ను మదమహర్షి జన్హుమునికి మాఘమాస మహత్యమును, భగవన్ మహిమను బోధించెను. కాబట్టి ముగ్గురిని కూడా సమభావంతోనే చూసి ఆరాధించాలి. ఎందుకు అంటే శ్రీమన్నారాయణమూర్తిని అడిగితే నిరంతరం నీవు ఏమి జపం చేస్తూ ఉంటావయ్యా అని అడిగితే ఓం నమ శివాయ అంటే శివ పంచాక్షరి జపం చేస్తూ ఉంటాను అని చెప్తారు. అదే పరమశివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు రోజు ఏమి జపం చేస్తూ ఉంటారు అని అడిగితే నేను రామనామం అంటే రామ తారక మంత్రాన్ని నేను ప్రతిరోజు జపిస్తూ ఉంటాను, నిరంతరం జపిస్తూ ఉంటాను అని చెప్పారట. అంటే శివుడు ఎక్కడ ఉంటే విష్ణువు అక్కడుంటారు, విష్ణువు ఎక్కడుంటే శివుడు అక్కడుంటారు, అలాగే బ్రహ్మ కూడా అక్కడే ఉంటారు. అంటే ముగ్గురికి భేదం లేదు అని అర్థం. త్రిమూర్తులు త్రిగుణ నియామకులు అంటే త్రిగుణాలను నియంత్రించువారు మాత్రమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే పరమేశ్వరుని లేక పరమాత్మ యొక్క 3 అభివ్యక్తులు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ పరమాత్మని లేక ఆ పరమేశ్వరుని రూపాలే కనుక ఎవరినైనా ఆ పరమాత్మ భావంతో, ఆ పరమేశ్వర భావంతో ఆరాధించవచ్చు. ఒక శాస్త్ర వాక్యం ఉంది కదా, ఏకో దేవ కేశవోవా శివోవా అని ఉంది కదా. ఆ పరమేశ్వరుణ్ణి శివునిగా అభీష్టంగా ఆరాధించేవారు శైవాగమనంలో శివపురాణాల్లో ప్రమాణంగా తీసుకుంటారు. వీటి ప్రకారం త్రిమూర్త్యాత్మకుడైన పరమాత్మయే శివుడు అని శాస్త్రం. అలాగే వైష్ణవాగమాల ప్రకారం ముగ్గురు వేల్పుల సమైక్య పరమేశ్వర తత్వమే విష్ణువు. అలాగే శాక్తేయ శాస్త్రాల ప్రకారం జగదంబ బ్రహ్మ, విష్ణు, శివాత్మిక ఇలా పూజిస్తూ ఉంటారు. అంతే తప్ప శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు ఇలా వేరు కాదు, అందరూ ఒక్కటే. తిరిగి రేపు 22వ అధ్యాయం క్షీరసాగర మథనంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.